హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం లేదు, ఇలా మార్నింగ్ పూట కొద్దిగా మంచుగా ఉంది కాబట్టి కొద్దిగా కొండలకి తిరగటానికి వచ్చానండి. ఏం లేదు, సరదాగా మా బావాలు వస్తే మార్నింగ్ పూట అనమాట. అంటే మంచు ఎలా ఉండిద్ది ఏంటనేది చూడడానికి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. కొండ దగ్గర కోరి అంట, అడవి కోరి అంటారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, బాగుందా? లొకేషన్ చూడండి మొత్తం ఒకసారి. చూడండి అసలు మంచు అనేది చూడండి ఎలా ఉంది. చూసారా అది కోరి అనేది ఎలా ఉందో? ఒకప్పుడు గాతాల రాయి అలాగా వేసేవాళ్ళు అనమాట. లారీలు ట్రాక్టర్ దీంట్లో కొన్ని లక్షల మంది చనిపోయారు అనమాట దీంట్లో. అంటే నాకు చిన్నప్పుడు నాకు కూడా దీంట్లో గాతాల రాయి తగిలిందండి, బాంబులు వేస్తే. చూసారా ఎలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఈ వాటర్ అనేది మన ప్యూరిట్ లాగా, ఇప్పుడు ప్యూరిఫై లాగా మనకి స్టాక్ ఉంటుంది అనమాట. వాటర్ అనేది ఎప్పుడు దీంట్లో చేపలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారా కొంగరు కూడా వచ్చి ఇక్కడ చేపలు తినడానికి కూడా జరుగుతుంది. ఇంకా కొండలు అయితే చూడండి ఫ్రెండ్స్, అది అంతా మొత్తం, ఇది మొత్తం మంచు అండి. అంటే ఒక ఒక మనిషి పక్కన కూర్చుంటే ఒక మనిషి కనపడ్డా అనమాట. అలాంటిది అనమాట ఇది, అలాంటి లొకేషన్. చూస్తూ ఉన్నారా? ఇది వచ్చేసి అడవి కోరి అండి. చాలా బాగుంటుంది లొకేషన్ అనమాట. అంటే ఇటు చాలా మంది బాయ్స్ అనేది వస్తారు, చాలా మంది. అటు కూడా చూడండి, అటు కూడా చూడండి. కొండలు అనేది చాలా ఉన్నాయండి ఇక్కడ. మొత్తం ఒకప్పుడు అడవి కోరి బాగా గాతాలు రాయి అలాగా కొట్టేవాళ్ళు అనమాట. మగవాళ్ళు ఆడవాళ్ళు కొట్టేవాళ్ళు. చూసారా లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇలా రావటం అనేది జరిగింది. ఇది వచ్చేసి మేము వచ్చాము, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి జిల్లేడు ఆకండి, జిల్లేడు చెట్టు అంటారు దీన్ని. ఈ జిల్లేడు చెట్టుకి దీనికి చాలా రహస్యం ఉందండి. ఏంటంటే ఇప్పుడు మోకాలు నిప్పు ఉన్న వాళ్ళకి ఆకుండి మన ఆయుధం గోరువెచ్చగా నూనె పెట్టేసి మన మోకాలకి అలా అతికిచ్చేస్తే అది కొంతవరకు నిప్పు అనేది చాలా తగ్గుతుందండి. కింద దాని ఏర్లు ఉంటాయి చూడండి, దాని కింద దాని ఏర్లు కూడా ఉంటాయి. ఆ ఏర్లు కూడా చాలా బాగా పనిచేస్తుంది వైద్యానికి, కాలికే బాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ అంటే పొద్దున పూట మార్నింగే కొండకు వచ్చాం అనమాట. చూద్దాము ఒకసారి రండి అనగానే మా బావలతో వచ్చానండి. చూస్తున్నారా, నీళ్ళు అనేది కూడా చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. నీళ్ళు అనేది కూడా చాలా ఎక్కువ ఉందండి. ఒకసారి చూడండి వాటర్ అనేది ఎలా ఉందో. ఇలాంటి దాంట్లో రీల్స్ చేస్తే చాలా మంది బాగా హైలైట్ అవుతారు. చూడండి ఒకసారి కొండ అనేది ఎలా ఉందో. ఇది ఎంత
ఇవన్నీ కోరి అండి, అడవి కోరి. చూడండి ఒకసారి. దీంట్లో కూడా చేపలే ఉంటాయి. చెప్తున్నాం కదా, గత ఒక 70 సంవత్సరాలు కోరి అనమాట. వాటర్ అనేది చాలా రోజులు ఉంటుందండి. మన ఫిల్టర్ లాగా అలా ప్యూరిఫైయర్ లాగా అలాగా ఉంచుతారు. ఇప్పుడు నాగార్జున సాగర్కి మనం ఎలా డ్యామ్ అలాగా యూజ్ చేస్తారు, అలాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు 365 రోజుల్లో మనకి వాటర్ అనేది అలాగే ఉంటుంది. అంటే తగ్గుతాయి అనుకోండి, తగ్గటం కాదు, తగ్గుతూనే ఉంటాయి. చూసారా, ఇక్కడ వచ్చేసి లొకేషన్లు వెళ్ళిన దానికి కూడా మీరు ఎవరు వచ్చి ఉండరు నా తెలిసిన వరకు అయితే. చాలా వరకు ఇలాంటి లొకేషన్లకే రావాలి. ఇంకొచ్చేసి ఇటు పక్క కూడా ఇంకోటి ఉందండి. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళేది దారి అండి ఇది. అంటే ఇటు నుంచి వెళ్ళేదానికి ఇటు ఒక దారి, ఇటు నుంచి వెళ్ళేదానికి ఇటు ఒక దారి, అంటే 2 దారులు ఉన్నాయి అన్నమాట. నేను మా బావాలు ముందు వెళ్ళిపోయారు, నేను వెనకాల వీడియో తీసుకోవాలని చెప్పి మెల్లిగా వెళ్తున్నానండి. ఇక్కడ ఏంటంటే కోరి దగ్గరే చూడండి, కోరి దగ్గర కూడా ఇల్లు అనేది ఉన్నాయి. కొండ ప్రాంతంలో ఇల్లు అనేవి కూడా చాలా ఉన్నాయండి. చూడండి అందరూ. అంటే ఇప్పుడు ఇది దారి అన్నమాట. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నానండి. ఇంకా వాళ్ళిద్దరికి పంపించేశాను, మా బావ వాళ్ళిద్దరికి. ఇంకా నేను వీడియో తీసుకుంటానని చెప్పి ఇక నేను ఆగాను. చూసారా, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే దారి ఒకప్పుడు అటు ఉండేది. ఇప్పుడు అటు పక్క నీళ్ళు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇటు పెట్టారు దారి. ఏం లేదండి, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి మేకలు కూడా ఉన్నాయండి. ఇక్కడ పెంచుతున్నారు మరి, ఎవరో తెలియదు నాకు. ఇక్కడ మేకలు కూడా పెంచుతాం జరుగుతుంది కోరి దగ్గరే, ఎవరిదో తెలియదు. నేనైతే ఒక చిన్న వీడియో తీసుకోవడానికి వచ్చానండి. ఇక్కడ చాలా మేకలు ఉన్నాయి. చాలా మేకలు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఒక చిన్న అమ్మవారి గుడి కూడా ఉంటుందండి, సత్తమ్మ గుడి అని. ఇది వచ్చేసి గుడి అండి. ఇప్పుడు ఏంటంటే మనకి కోరిలో పనిచేసే వాళ్ళు, గాతా రాయి కొట్టే వాళ్ళందరికీ ఒకప్పుడు ఇది ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి రాయి కొట్టాలన్నమాట. అలాంటివి చేసేవాళ్ళు చాలామంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా లైక్, కామెంట్, సపోర్ట్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోల కోసం, మీలాంటి వాళ్ళ కోసం పెట్టాలంటే దానికి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాలాంటి ఒక చిన్న ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుతున్నాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.